గుడ్ మార్నింగ్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. 11,000 పోస్టులతో మెగా డిఎస్సి 2-3 రోజుల్లో కొత్త నోటిఫికేషన్. పాత నోటిఫికేషన్ రద్దు చేయనున్న సర్కార్. రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహణ కోసం సర్వం సిద్ధమైంది. 11,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2-3 రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదలకు సర్కార్ రెడీ అయింది. ఈ క్రమంలో గతంలో రిలీజ్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయనుంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెప్టెంబర్లో 5,089 పోస్టులతో బీఆర్ఎస్ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు 1,77,502 మంది అప్లై చేసుకున్నారు. కాగా నవంబర్ 20 నుండి 30 వరకు ఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. అయితే చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్లోనే పోస్టులుండటంతో పాటు చాలా జిల్లాల్లో సబ్జెక్టు పోస్టులు లేకపోవడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్సి నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి మెగా డిఎస్సి నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీనికి అనుగుణంగా డీఈఓల ద్వారా టీచర్ల ఖాళీల వివరాలను సేకరించారు. దీనికి అనుగుణంగా సుమారు 10,000 వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. దీనికి అనుగుణంగా డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని సర్కారు భావిస్తుంది. ఈ నోటిఫికేషన్లోనే ప్రభుత్వ బడుల్లో చదువుకునే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం స్పెషల్ టీచర్లను రిక్రూట్ చేయనున్నారు. వీరు 1,523 పోస్టుల భర్తీకి గత సర్కారు ఆమోదం తెలిపింది. కానీ స్టేట్లో సుమారు 1,000 వరకు పోస్టులు అవసరం ఉంటాయనే అంచనా వేస్తున్నారు. అయితే గతంలో 5,089 పోస్టులతో రిలీజ్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే విద్యాశాఖ పూర్తి చేసింది. అయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల చేసే అవకాశం ఉండటంతో 2-3 రోజుల్లోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని సర్కారు ఏర్పాట్లు చేస్తుంది. మెగా డిఎస్సి పోస్టులు సుమారుగా ఎస్జిటి 6,500, ఎస్ఏ 2,800, పండిట్ 700, పీఈటీ 180 పోస్టులు ఉండనున్నాయి. ఇక 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ. పాతది రద్దు చేసిన గంటల వ్యవధిలోనే నోటిఫికేషన్ జారీ. 23 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. మార్చి 14 వరకు గడువు. మార్చి 23 నుంచి 27 వరకు ఎడిట్ ఆప్షన్. మే లేదా జూన్లో ప్రిలిమినరీ. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్ ఎగ్జామ్. అందరూ దరఖాస్తు చేసుకోవాల్సిందే. పాత అభ్యర్థులకు నో ఫీజ్. బోర్డు. రాష్ట్ర వ్యాప్తంగా 563 గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. గత ప్రభుత్వంలో నిర్వహించిన పరీక్షలను నోటిఫికేషన్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న గంటల వ్యవధిలోనే తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. గత పరీక్షల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు ఫ్రెష్గా అప్లికేషన్ ఇవ్వాల్సిందేనని బోర్డు స్పష్టం చేసింది. గత పరీక్షకు ఫీజు కట్టిన వారు ఈసారి కట్టాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 23న ఉదయం 10 గంటల నుండి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. మార్చి 14వ తేదీ వరకు అప్లికేషన్కు గడువు విధించింది. ఈ నెల 23 నుండి 27 వరకు తప్పొప్పుల సవరణకు అవకాశం కల్పించింది. పరీక్షకు వారం రోజుల ముందే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. మే లేదా జూన్లో ప్రిలిమినరీ. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్ ఎగ్జామ్ ఉండనుంది. నిరుద్యోగులు www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయాలని బోర్డు సూచించింది. వయోపరిమితి 46 ఏళ్లకు పెంపు. గ్రూప్ 1 నోటిఫికేషన్ విషయంలో టీఎస్పీఎస్సీ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వరుసగా 2 సార్లు పరీక్ష రద్దు కావడం, 2 ఏళ్లు ముగియడంతో నిరుద్యోగులకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచారు. కొన్ని పోస్టులకు కనిష్ట వయోపరిమితి 18 ఏళ్ల నుంచి కాగా కొన్నింటికి 21 ఏళ్లుగా ఉంది. మళ్ళీ దరఖాస్తు చేయాల్సిందే. గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిందేనని బోర్డు అధికారులు క్లారిటీ ఇచ్చారు.
అయితే వీరు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. కొత్తవారు మాత్రం ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, దరఖాస్తుదారులు అప్లికేషన్ ఫీజు 200, పరీక్ష ఫీజు 120 ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఇక పోస్టులు వాటి ఖాళీలు: డిప్యూటీ కలెక్టర్ 45, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 115, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ 48, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 4, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ 7, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 6, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ 5, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 8, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 30, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 41, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 3, డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ 5, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 5, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 20, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 38, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 41, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ 140 పోస్టులు ఉన్నాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.